నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నన్ను కర్మలు అంటవు, నాకు కర్మఫలముల యందు స్పృహ లేదు అను నన్ను ఎవరు పరిపూర్ణంగా తెలుసుకుంటారో వారికి కర్మలు అంటవు. ఏమిటండి ఇది అర్థం? అరే ఆయనకి ఏవి అంటవని తెలుసుకున్నంత మాత్రం నాకు అంటవా? అంటుతాయి కదా, మరి ఎందుకు అలా అన్నాడు? ఇది తెలుసుకోవాల్సింది. నమాం కర్మాణి లింపంతి, ఇక్కడ పట్టుకోవాల్సిన అద్భుతమైన విషయం ఉన్నది. ఇక్కడ మొట్టమొదటి చాతుర్వర్ణ్యం, అక్కడ కర్త అకర్త చెప్పినప్పుడు అంటే యద్యపి మాయా సంవ్యవహారేణ తస్య కర్మణః కర్తారం అపి సంతం మాం పరమార్థతః విద్ధి అకర్తారం అతః ఏవ అవ్యయం అసంసారిణం మాం విద్ధి అని విద్యకర్తారం అవ్యయం అనే దానికి భాష్యం రాస్తూ భగవత్పాదులు వారు చెప్తున్నారు. నేను నా మాయాశక్తితో వీటన్నిటినీ కలిగిస్తున్నందుకు నన్ను కర్త అన్నప్పటికీ పరమార్థతః నేను అకర్తని అని అక్కడ తెలియజేశాడు. అంటే వ్యవహార దృష్టితో చూస్తే నేను కర్తని, పరమార్థ దృష్టితో చూస్తే అకర్తని. అంతేకాదు నన్ను కర్మల అంటవు, నా కర్మ ఫలముల ముందు ఆసక్తి లేదు అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే ఆ యోభిజానాతి అని తర్వాత మాట దీని అభిజానాతి. అభిజానాతి అంటే సంపూర్ణముగా తెలియుట. జానాతి వేరు, అభిజానాతి వేరు. అభిత అన్ని విధముల అన్ని వైపుల నుంచి ఆలోచించు, సమగ్రమైన ఆలోచన చేసినట్లయితే అప్పుడు తెలుస్తుంది నాకు కర్మలంటవు ఫలములంటవు అని నిస్పృహుడుగా ఉండి అప్పుడు కర్మలతో నువ్వు అంటవు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే పరమాత్మ ఇవన్నీ చేస్తున్నప్పటికీ వీటి కర్మలను అనుసరించి ఈ శరీరములు కలగడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అవి ఆయనకు అంటట్లేదు, ఒక విధంగా కర్త అయినప్పటికీ. అలాగే నువ్వు నీ పూర్వకర్మ ఫలాలను అనుసరించి దేహాదులు పొందావు. పొందావా? ఇచ్చాడు. ఇచ్చిన ఈశ్వరుడు ఎక్కడున్నాడు? నీ లోపలే ఉన్నాడు. అప్పుడు ఆయన వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఈ పనిచేస్తున్నవి ఆయన వల్ల, కర్మ వల్ల. అంటే ఈ కర్మ యొక్క బీజాలు ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నవి స్థూలాది శరీరములతో కనబడుతున్నాయి. రకరకాలుగా సుఖాలుగా దుఃఖాలుగా వివిధములుగా కనబడుతున్నాయి. వీటన్నిటి శక్తినిస్తున్నది ఏమిటి? లోపల ఉన్న ఆత్మరూపుడైన పరమాత్మ యొక్క చిచ్చక్తి. ఇప్పుడు ఆత్మకర్త అకర్త. ఇందాక వర్షం తెచ్చుకోండి అంటే లోపల ఆత్మరూపుడైన పరమేశ్వరుడు ఉనికి వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. కానీ ఇవన్నీ పనిచేస్తున్నా ఆయనకి ఇవేవి అంటవు. అక్కడ ఆయన అన్నప్పుడు ఎవడు? ఇక్కడ చెప్తున్నది ఆత్మ కదా. ఆత్మ అనేది వేరేగా ఉందా? అసలు నేనని ఆలోచించిన కారణం ఆత్మయేగా. అది నువ్వు గ్రహించగలిగితే ఈ శరీరాదులు యందు కలుగుతున్న వాటన్నిటికీ కూడా నువ్వు అంటకుండానే ఉంటావు. ఇక్కడ ఇవి ఆయా కర్మఫలాలను జరుగుతున్న నా అసలు స్వరూపం మాత్రం శుద్ధమే అని తెలిసి నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలి స్పృహ, ఆ కర్మలు నన్ను అంటట్లేదు అని చెప్పి కర్మఫలమయందు స్పృహ లేకుండా కర్మాచరణ చేస్తూ ఆ స్పృహ ఆ నిష్ఠ ఆత్మరూపుడు నేను నా యందే పెట్టు ఉంచుతావు. పెట్టుంచినంత మాత్రం కర్మలు మానేస్తావా? చేస్తావు, కానీ నువ్వు వాటికి అంటకుండా ఉంటావు. ఇలాగే చేసేరయ్యా నీ పూర్వతరం వాళ్ళు, నువ్వు అలాగే చెయ్యు అని చెప్తున్నాడు తర్వాత మాట. నీ పూర్వతరం వాళ్ళు అంటే నిన్న చెప్పిన మాట వాళ్ళు మర్చిపోకూడదు. కృష్ణుడు మర్చిపోడు, మనం మర్చిపోకూడదు. ఏమని చెప్పాడు? ఏవం పరంపరా ప్రాప్తం ఏవం రాజర్షయో విదుహు అన్నాడుగా. పరంపరగా వచ్చిందని. ఏమ జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి, నీ పూర్వీకులు కూడా చేశారు. అయితే పూర్వీకులు అంటే ఎందరో నా పూర్వీకులు ఉండొచ్చు, కానీ ముముక్షుభి మోక్షకాంక్ష కలిగిన నీ పూర్వీకులు అన్నాడు ఇక్కడ. వాళ్ళ చేత చేయబడింది అన్నాడు. అందుకే కురు కర్మైవ తస్మాత్వం, అందుకు నువ్వు కర్మనాచరించు. అందుకే జ్ఞానిని అయిపోతాననో జ్ఞాని నవ్వాలనో జ్ఞాని అయిపోయాననో చెప్పి కర్మ నువ్వు మానేకు. ఎందుకంటే ఈ ప్రపంచమనే కర్మ చేస్తూనే ఉన్నాను నేను. మానేశానా? చెప్పుడు చాతుర్వర్ణ్యాలను సృష్టించాను, ఇన్ని చేస్తున్నాను. మానేశానా? మానలేదు. కానీ అవి నాకు అంటుతున్నాయా? అంటట్లేదు. అంటకుండానే ఇవన్నీ ఎలా నిర్వహిస్తున్నానో నువ్వు నీ యొక్క కర్మలని అంటకుండా ఫలాకాంక్ష లేకుండా నిస్పృహుడివే చేస్తే నన్ను బాగా తెలుసుకున్నవాడివై ఈ కర్మలతో బంధింపబడవు. కర్మభిర్న సబధ్యతే. అందుకే ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపు ముముక్షుభి, ముముక్షువులైన పూర్వం కూడా చేశారు. అందుకని ఇవాళ నిన్ను కొత్తగా యుద్ధం చెయ్యని నేను ప్రేరేపిస్తున్నాను ఘోర కర్మలు అనుకోకు. నీ పూర్వులు కూడా చేశారు. పూర్వులు చేశారంటే ఇదిగో ఎదురుగా ఉన్నట్టు దుర్యోధనాదుల వలనే చేశారా? కాదు, జ్ఞానులే చేశారు. ముముక్షుభి, వాళ్ళు మోక్షకాంక్ష కలిగినప్పటికీ కర్మాచరణ చేశారు వారు. ఇక్కడ ఎలాగూ నేను ఎలాగైతే దేనికి అంటని వాడిని కూడా ఈ సృష్టిని వారి కర్మలను అనుసరించి చేస్తూ ఉంటాను, నువ్వు కూడా కర్మలను అనుసరించి సాగుతున్న శరీరంలో అంటకుండా ఫలాకాంక్ష కలిగి కర్మను ఆచరించు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం.
అందుకే నువ్వు చేయవలసింది ఈ మాట ప్రతివారు గుర్తుపెట్టుకోవాల్సింది. కురు కర్మైవ తస్మాత్వం, నువ్వు చేయవలసింది నీ పూర్వీకులు ఏ కర్మనాచరించారో దానిని చెయ్యు అన్నాడు ఇక్కడ. అంతేగాని నా పూర్వీకులు ఆచరించిన దాన్ని తక్కువగా చూడరాదు. అందుకే మా తాతకి తండ్రికి ముక్తి రాలేదు, ఈ కొత్త దేవుడు ముక్తినిస్తాడని మా తాత తండ్రుల నుంచి వచ్చిన మతాన్ని నుంచి మారిపోతానన్న వాళ్ళు ఎంత భ్రష్టులో చూడండి. ఇక్కడ వాళ్ళకి తమ పూర్వీకులపై గౌరవం లేదు. ఏం వాళ్ళు ముక్తి పొందలేదా? నరకాల్లో మగ్గిపోతున్నారా? నరకం అనేది 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడి వల్లే స్వర్గం నరకం తయారయ్యేవా? అంతకు ముందు లేవు. వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఇది తెలియక అజ్ఞానం చేతి ఎడిపోతున్నామో తెలియట్లేదు. అర్థమైన వాడికి అర్థమైనంత మొత్తానికి. కురు కర్మైవ తస్మాత్వం పూర్వై, నీ పూర్వీకులు చేశారు. ఎలా చేశారు ఆ పూర్వీకులు కూడా? పూర్వతరం కృతం. పూర్వతరం అనే మాటకు అర్థం ఏంటంటే సంప్రదాయముతో అని అర్థం. ఇక్కడ పూర్వతరం అనే మాటకి అతి ప్రాచీనం అంటే సంప్రదాయ సిద్ధి అన్నాడు ఇక్కడ. సంప్రదాయ ప్రకారంగా అని పూర్వతరము అంటే సంప్రదాయ ప్రకారంగా వస్తున్నది, అతి ప్రాచీనమైనది, సంప్రదాయమైనది. కనుక ప్రతి మానవుడు కర్తవ్యం ఏంటంటే సంప్రదాయబద్ధంగా పూర్వీకులు ఆచరించినది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తరాలకు నువ్వు పూర్వీకుడైపోతావు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. కనుక ముముక్షుభి అనే మాట అందుకు పనికొచ్చింది. నీ పూర్వతరాల్లో మోక్షకాంక్ష కలిగినటువంటి వారు ఏ విధంగానైతే సత్కర్మాచరణని నిస్పృహగా అంటకుండా ఆచరించారో నువ్వు అలాగే చెయ్యవయ్యా. ఎందుకంటే నువ్వు పెద్ద పెద్ద కబుర్లు ఆడుతున్నావు కదా. అందుకే మోక్షకాంక్ష నీకు ఉన్నట్లయితే ఫలాసక్తి లేకుండా నాకు అర్పించి చెయ్యు. అలాగే చేశారు నీ పూర్వీకులు. మోక్షం లేదు, ఫలాకాంక్ష అయితే చక్కగా ధర్మబద్ధంగా యుద్ధం చెయ్యి. రెండు ఎలాగైనా సరిపోయింది. ఇక్కడ చెయ్యు. ఇక్కడ పూర్వైరపు అనుష్ఠితత్వాత్ అని. అయితే అనుష్ఠించేవాళ్ళు 2 రకాలు కనిపిస్తున్నారు. ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా అనుష్ఠించేవాళ్ళు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు, లేదా ఆత్మజ్ఞానం కావాలనుకునే వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా సరే పూర్వీకులు చెప్పిన ఆచారాన్ని అనుష్ఠించవలసిందే. ఏది అనాత్మజ్ఞస్థం తదా ఆత్మశుద్ధ్యర్థం. నీకు ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదనుకో ఆత్మశుద్ధి కోసం కర్మ చేయి. తత్వవిచ్చేత్, నీకు ఆత్మజ్ఞానం కలిగిందనుకో లోక సంగ్రహార్థం. ఒకటే మాట చెప్పేశాడు ఇక్కడ. అంటే అసలైన వాడు ఎలాగా కర్మలకు అంటకుండా చేస్తాడు. కానీ మనందరం కర్మలకు అంటకుండా చేయడం అంటే అప్పుడు క్వశ్చన్ మార్క్ ముఖాలు బాణాలు నా వైపు సంధిస్తున్నారు, తెలిసిపోతుంది. ఇక్కడ ఎలా చేస్తారండి కర్మకు అంటకుండా? అంటే ఫలాకాంక్ష నీకు ఉంది గనక కర్మకు అంటుతున్నావు, అంటుకో, పర్వాలేదు. అప్పుడు ధర్మబద్ధంగా చేయి. మొట్టమొదటి స్థితి అజ్ఞానమే, తర్వాత స్థితి జ్ఞానం. కనుక ఆత్మజ్ఞానం లేనంత కాలం చిత్తశుద్ధి కోసం చేయి. చిత్తశుద్ధి పొంది జ్ఞానం వచ్చాక, జ్ఞానం వస్తే లోక సంగ్రహార్థం చెయ్యి అన్నాడు ఇక్కడ. ఈ 2 కూడా పూర్వతరే కృతం. నీ పూర్వీకుల్లో 2 రకాలు ఉన్నారు. ఆత్మజ్ఞానులు కాని రాజులు వారి యొక్క సనాతన ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు పాలన చేశారు. ఆత్మజ్ఞానం కలిగిన జనకాదులు వంటి వారు లోక సంగ్రహార్థం చేశారు. ఎలా చేసినప్పటికీ కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. ఇంత చక్కగా స్పష్టంగా భగవానుడు బోధించాడు. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని అవతార ప్రకరణం అని విభాగం చేశారు. విషయం అర్థం చేసుకోవడానికి విభాగాలు. అవతార ప్రకరణం భగవంతుడు తన అవతార స్వరూపాన్ని చెప్తూ, నేను అవతరించి నీ వలనే కనబడుతున్నప్పటికీ నా ఈశ్వర స్థితి నుంచి నేను ఎప్పుడు చ్యుతం కాదు. అందుకే నేను సృష్టి చేస్తూ జీవుల్ని సృష్టించేటప్పుడు ఎలా అంటకుండానే అన్ని చేస్తాను, అవతరించినప్పుడు కూడా అలాగే చేస్తూ ఉంటాను. అవతార పురుషుడు నేను అలాగే చేస్తాను. సిద్ధపురుషులు నా తర్వాతి స్థాయి వాళ్ళు సిద్ధపురుషులు, వాళ్ళు అలాగే చేస్తారు. అంతకంటే క్రింది స్థాయి వాళ్ళు అర్పణ బుద్ధితో అనాసక్తిగా చేసేవాళ్ళు. అంతకంటే క్రింది స్థాయి వాళ్ళు ఆసక్తితో ఫలాకాంక్షతో చేస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సినది. ఈ ఆసక్తి ఫలాకాంక్ష ఉన్నంతసేపు బంధిస్తుంది. అది బంధనం కాకుండా ఉండాలంటే ఆసక్తి ఫలాకాంక్ష వదిలి, ఈ వదిలేయాలంటే ఏదో పట్టు కావాలంటే నన్ను పట్టుకో. అలా క్రమంగా చేస్తున్నాడు భగవానుడు ఇక్కడ. కానీ ఏదైనప్పటికీ కూడా ప్రతి మానవుడు పూర్వతరం కృతం అయినటువంటి సనాతనమైన మార్గాన్నే అనుసరించాలి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. నీ పూర్వీకులు అదే చేశారయ్యా. ఆత్మజ్ఞానులైతే కొందరు ఆత్మజ్ఞానం లేనివారైతే కొందరు ఫలాకాంక్ష కోసం, అయ్యో ఆత్మజ్ఞానం కావాలనుకునేవారైతే చిత్తశుద్ధ్యర్థం, ఆత్మజ్ఞానం పొందిన వారైతే లోక సంగ్రహార్థం. ఇది చేశారు, తెలుసుకో అని చెప్తూ ఇక్కడి నుంచి చెప్పబోయే మాటలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఇప్పటివరకు అవతారము ఇవన్నీ ఉన్నాయి కనుక ఇది పట్టు చిక్కింది. కర్మయోగం వల్ల కలిగిన జ్ఞానమేదో ఆ జ్ఞాని ఎలా ఉంటాడో చెప్పదలుచుకున్నాడు ఆయన ఇక్కడ. అది ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. జ్ఞాని ఎలాగుంటాడో ఎవరికి చెప్పదలుచుకున్నాడు? కర్మలో ఉన్నవాడికి చెప్పదలుచుకున్నాడు. ఆ కర్మలో ఉన్నవాడు కర్మలో ఉన్న జ్ఞానిని కూడా చూశాడు. నేను ఎలాగైతే కర్మనాచరిస్తున్నానో జ్ఞాని కూడా అలాగే కర్మనాచరిస్తాడు కదా. కనుక నేను ఆయన ఒకే స్థితి అంటే కాదు. ఆ బైఫర్కేషన్ చెప్పాలి ఇక్కడ.
అది చెప్పడానికి ఏం చేశాడంటే, జ్ఞాని నువ్వు మీ ఇద్దరి కర్మ ఒక్కలాంటిది కాదని తెలియడం కోసం జ్ఞాని కంటే పైనున్న జ్ఞానస్వరూపుణ్ణి నేను కూడా నీలాగే కర్మాచరిస్తున్నట్టు కనబడుతున్నానుగా, కానీ నేనే అంటను వాడు అంటడు, అంటి చేస్తావు నువ్వు, అంటకుండా చేస్తాడు వాడు, అంతకంటే అంటకుండా చేస్తాను నేను. ఇది చెప్పదలుచుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు మన స్థితి ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞానస్థితికి గనక అంటకుండా చేయడం అంటే ఏమిటో కర్మ యోగం కావాలి, అది జ్ఞానంలోకి పర్యవసించాలి గనక మాటిమాటికి కర్మను చేయని చెప్తూనే జ్ఞానాన్ని ఎందుకు చెప్తున్నాడంటే, ప్రయాణం చెప్తూనే గమ్యాన్ని చెప్పాలి. ఇక్కడ సాధనకు చెప్తూనే సిద్ధి యొక్క స్వరూపాన్ని చెప్పాలి. ఆ స్వరూపానికి అనుగుణంగా సాధన ఉండాలి. ఎందుకు చెప్తున్నాడు స్వరూపాన్ని ఇక్కడ? ఈ జన్మ దొరికింది, మళ్ళీ ఇలాంటిది దొరుకుతుందని లేదు, కానీ ఇప్పుడే నేను పరమాత్మను తెలుసుకుంటాను, మళ్ళీ ఇలాంటిది వస్తుందని గ్యారంటీ లేదు. అందుకే జన్మ పొంది కూడా జ్ఞానం పొందకపోతే వాడు మహతి వినష్టి, అది గ్రేట్ లాస్ అని చెప్పాడండి ఇక్కడ. మళ్ళా లాస్లో ఉండిపోతామండి. ప్రతి దాంట్లో సక్సెస్ కావాలి, లాస్ ఉండకూడదు అనుకున్న వాళ్ళం, ప్రాఫిట్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ మాత్రం ఎందుకు లాస్లో ఉండాలని కోరుకోవాలి? తర్వాత జన్మలు చూసుకుందామని అనుకోవడం ఎందుకు? ఇప్పుడే సాధన చేద్దాం. అందుకు భగవానుడు ఏంటంటే, కొంతమంది ఉంటారు వెంటనే అందుకుందామని, వాళ్ళ కోసం క్లారిటీ ఇవ్వాలండి ఇక్కడ. అందరూ నాలాగే నిద్రపోతే వింటారా ఏమిటి, వాళ్ళ కోసం తగ్గట్టే చెప్తాడా ఏమిటండి భగవంతుడు? తెలుసుకోండి ఇక్కడ. అర్జునుడు ఎలాంటి శ్రోత వాడికి తగ్గట్టు చెప్తున్నాడు. అర్జునుడి దృష్టి కృష్ణుడి మీదే, పరమాత్మ మీదే. ఇక్కడ అనేకం ఆయన సైన్యం ఉంటే ఏకం ఆయన కృష్ణుడిని ఎంచుకున్నాడు. అందుకు అది ఒక్కడి చాలా అర్హత. ఆ కృష్ణుడిని నన్ను నడపవ్యా అన్నాడు, నా రథాన్ని తోలవయ్యా అనడంలో నా బతుకుని తోలవయ్యా అని అర్థం ఇక్కడ. అందుకే కృష్ణుని దగ్గర పెట్టుకున్నాక ఎవరికీ కలిగిన విషాదం కలిగింది అర్జునుడికి. అక్కడ అంతమంది యోద్ధులు ఉన్నారు, ఎవరికైనా అయ్యో మన వాళ్ళందరినీ చెప్పేస్తానా అనుకున్నారా? అందరూ రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళందరూ బోధ అవసరం లేకుండానే సిద్ధంగా ఉన్నారు కదా, జ్ఞానులా కారు సిద్ధంగా ఉన్నారు. మీరు ఒక్కడికి విషాదం కలిగింది. కృష్ణుడి దగ్గరున్నాడు కనుక విషాదం కలిగింది. కృష్ణుడి దగ్గరున్నాడు కనుక విషాదంతో ఆగిపోకుండా వివేకంగా మారింది, విచారంగా మారింది. విషాదాన్ని విచారంగా మార్చినవాడు కృష్ణుడు, విచారానికి జ్ఞానాన్ని ఇచ్చినవాడు కృష్ణుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే భగవంతుని బతుకు నడపమని ఆశ్రయిస్తే నీకు విషాదం కలిగితే విషాదంతో కుంగిపోనివ్వకుండా వివేకంగా మార్చుతాడు, విచారంగా పరిణతి చెందిస్తాడు, జ్ఞానంగా సిద్ధినిస్తాడు. తెలుసుకోండి. ఆ జగద్గురు ఎంత చక్కగా చెప్తున్నాడు. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహితా. ఇక్కడ వచ్చే 3 శ్లోకాలు పదునైన శ్లోకాలండి ఇక్కడ. ఎందుకంటే జ్ఞానం అంటే అంత తేలిక, నాకు అర్థమయ్యేదే జ్ఞానం అనుకోవద్దు, నేను ఎక్కేదే ఎవరెస్ట్ అనుకోవద్దు, నేను ఎక్కగలిగిన కొండే హయ్యెస్ట్ అనుకోకూడదు. హయ్యెస్ట్ కొండ నువ్వు ఎక్కలేవు అని తెలుసుకో. కానీ ఎక్కేవాళ్ళు ఉంటారు, కాళ్ళ పిక్కల సత్తువ ఉన్నటువంటి వాళ్ళు. నీకు సత్తువ తెచ్చుకునేనే ఎక్కాలనుకుంటే, లేదా నువ్వు ఎక్కిన కొండలో ఎవరెస్ట్ని మాత్రం దబాయించుకో. అందుకే ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలండి, పిక్కల సత్తువలాగా బుద్ధి సత్తువ ఉండాలి, దీనికి సామాన్యం కాదు ఇక్కడ. అందుకే భగవానుడు చాలా పదునైన మాటలు చెప్తున్నాడు ఇక్కడ. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవిక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? జాగ్రత్తగా వింటే మాత్రం మధురంగా ఉంటుందండి. కావలసింది ఒక్కటే, ఏకాగ్రంగా వింటే అంత మధురంగా ఉంటుంది ఇక్కడ. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అనే విషయంపై కవులు కూడా మోహితులవుతారయ్యా అన్నారు ఇక్కడ. మోహితులు అంటే తెలుసుకోలేరని అర్థం. కవులు అంటే మేధావులు, అందుకని పోయిట్స్ అని కాదు ఇక్కడ అర్థం. కవి మనీషి, మేధావి అని అర్థం ఇక్కడ. మేధావులు, మంచి బుద్ధిశక్తి కలిగిన మహామహా పండితులైనా, అటు నుంచి ఇటు నుంచి కబుర్లు చెప్పగలిగిన పండితులైనా కర్మ అకర్మ విషయంలో వాళ్ళు మోహితులు అవుతారు. అంటే డెఫినేషన్ చెప్పలేరని కాదు, ఎక్స్పీరియన్స్ అనేది అంత కష్టం, అది చెప్పడం ఇక్కడ. తత్తే కర్మ ప్రవక్ష్యామి, అందుకే నేను తత్ కర్మ, ఆ కర్మ తత్వాన్ని, ఆ కర్మ యొక్క యథార్థ స్వరూపాన్ని నీకు ప్రవక్ష్యామి, చక్కగా చెప్తానన్నాడు. స్వామి మాత్రం చక్కగా చెప్తాను, నువ్వు చక్కగా వినద్దు. తత్తే ప్రవక్ష్యామి, నీకు చెప్తూ ఉన్నాను నాయనా. ఎందుకు చెప్తున్నావయ్యా అంటే యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్, దేన్ని తెలుసుకోవడం వల్ల నువ్వు అశుభాల నుంచి మోక్షం పొందుతావో దానిని చెప్తున్నాను, ఆ కర్మస్వరూపాన్ని చెప్పబోతున్నాను. ఎందుకంటే కర్మ అకర్మ విషయంలో పండితులు కూడా మోహితులైపోతారు కనుక నేను ఆ కర్మ విషయంలో నీకు స్పష్టమైన జ్ఞానం కలిగించదలుచుకున్నాను, శ్రద్ధగా విన్నాయనా అంటున్నాడు ఇక్కడ. కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. గహనా కర్మణో గతి, కర్మగతులు అతి నిగూఢమైనవి. గహనం అంటే అంతుపట్టనివి, కర్మగతులు అంతుపట్టనివి. ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ అనేది తేలడం మహా కష్టం సుమా. కర్మణోహ్యపి బోద్ధవ్యం, ఇక్కడ కర్మ వికర్మ అకర్మ అని 3 శబ్దములు వచ్చాయి.
మొదటి కర్మశబ్దానికి అర్థం శాస్త్ర విహిత కర్మ, శాస్త్రము విధించినది. కర్మలు మళ్ళీ లోకంలో ప్రతివాళ్ళు కర్మ చేస్తూనే ఉన్నారు, అవనా లేదా? ఊపిరి తీయడం, తినడం, నీరు తాగడం, ఇవన్నీ దైహిక కర్మలు. అలాగే లోకల్ని ఉద్యోగం చేయడం, సంపాదించుకోవడం, తినడం లౌకిక కర్మలు. శాస్త్రం చెప్పింది ఆచరించడాన్ని వైదిక కర్మ అందాం. వేదం అంటే శాస్త్రం కనుక ఈ రకాల కర్మలు ఉంటాయి. చేయవలసింది ఇప్పుడు లోకం కోసం కర్మ ఎలాగూ చేస్తాం, తిండి తిప్ప ఊపిరి తీయడం ఎలాగూ చేస్తాం, వాటి గురించి ఉపన్యాసం అక్కర్లే. ఇది శాస్త్రం కనుక కర్మ అన్నప్పుడు శాస్త్ర విహిత కర్మాచరణ. వికర్మ అంటే శాస్త్రము నిషేధించిన కర్మ వికర్మ. అంటే ఇది చెయ్యకు అని శాస్త్రం చెప్పింది. ఇక్కడ సత్యం వద, సత్యం పలుకు, అసత్యం పలకకు, ఇలా ఉండకు ఇలా ఉండకు అని శాస్త్రం చెప్తుంది. శాస్త్రం విధి నిషేధ రూపంగా 2 రూపాలతో ఉంటుంది. కానీ విధి అంటే చెయ్యవలసినది, అది కర్మ. నిషేధం ఇది ప్రతిషిద్ధస్య అన్నారు ఇక్కడ, అంటే కూడదు అని చెప్పింది వికర్మ. అకర్మ అసలు ఏ కర్మ చేయకుండా ఉండడం. 3 వచ్చే చూడండి. శాస్త్రవిహిత కర్మాచరణ కర్మ. వికర్మ అనగా నిషేధ కర్మ చెయ్యకు, నిషేధ కర్మలు. అకర్మ అనగా అంటే నిషేధ కర్మలు చేయకని చెప్పిన చేస్తూ ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు వికర్ములు. శాస్త్రం చెప్పిన కర్మ చేసేవాళ్ళు కర్మిష్ఠులు. కనుక కర్మ చేయనాయన అనగానే కూడని పనులు చేయమని అర్థం. కర్మ చేయనాయన అంటేనే సత్కర్మలు చేయనాయన అని అర్థం. అందుకే మొదటి కర్మ అంటే శాస్త్రం చెప్పిన సత్కర్మ, వికర్మ అంటే కూడని పనులు, అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడం. ఈ 3 గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా విను అన్నాడు. ఎందుకంటే కర్మ బంధిస్తుంది కానీ కర్మలు మానేసి కూర్చుంటే ఏమవుతావు? భ్రష్టు పట్టుకుపోతావు, జాగ్రత్త. అందుకే అకర్మ. పోనీ ఏదో పని చేయాలి కానీ వికర్మ చేస్తావా, నరకాల్లో పడతావు, జాగ్రత్త. సత్కర్మాచరణ, దారికి వచ్చావు, బాగుంది. సత్కర్మ చేసేవనుకో చక్కటి ఫలితాలు వస్తాయి, బాగుంది కదా, అట్రాక్షన్. కానీ నిష్కామంగా చేసేవనుకో చిత్తశుద్ధి వస్తుంది. నాకు అర్పించి చేసేవనుకో తొందరగా మోక్షం ఇస్తాను అన్నాడు. ఇక్కడంతే సులభం అండి, తెలిసిపోయింది. కనుక ఇందులో మనకు చేయవలసింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి అడగలేదు. వికర్మ చేస్తున్నామా అకర్మ చేస్తున్నామా? అకర్మ చేస్తున్నామా ఏంటండి? అకర్మ అంటేనే చేయకపోవడం కదా. ఎందుకు అడిగారు? ఎందుకు అడిగామో తర్వాత శ్లోకంలో తెలుస్తుంది. అకర్మ చేస్తున్నామా వికర్మ చేస్తున్నామా? చేస్తున్నది అదే కావచ్చు, కానీ ఇప్పుడు అర్థం చేసుకుని సత్కర్మ చేయాలనేది తర్వాత శ్లోకం ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఇది ఒక గ్రంథి శ్లోకం అండి. ఇక్కడ ఎలాగైతే యానిషా సర్వభూతానాం లాంటిదో ఇది. కానీ ఒక్క శ్లోకం చెప్పుకుంటే చాలుట, మొత్తం అర్థమైపోతుంది నీకు అన్నాడు. అలాంటిది, అందుకే జాగ్రత్తగా వినవలసినటువంటి శ్లోకం. ఎందుకంటే కర్మేదో అకర్మేదో చెప్పడంలో మేధావులు కూడా పొరపాటు పడతారు అని మన భగవంతుడు చెప్పినట్టుగా ఈ శ్లోకానికి అర్థం చెప్పడంలో కూడా మేధావులు పొరపాట్లు పడ్డారు. అనేక మంది మేధావులు అనేక రకాలుగా దీనికి అర్థాలు చెప్పి అయోమయం సృష్టించారు. అందుకే వేదాంతం చెప్పింది సూటిగా దించి చెప్పినటువంటి భాష్యకారుడైన ఆదిశంకర భగవత్పాలు వారి పాదాలు పట్టుకుంటూ ఆ వేదాంతానికి విరుద్ధం కాకుండా చెప్పిన పెద్దల యొక్క భాష్యాన్ని ఆధారం తీసుకుంటే కానీ ఈ శ్లోకం అర్థం కాదండి. చాలా పదునైన శ్లోకం. ఇందులో 2-3 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకే దానిలో అనేక అర్థాలు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. తెలుసుకోకపోతే అజ్ఞానం ఉంటుంది. చెప్తే కన్ఫ్యూజను, చెప్పకపోతే అజ్ఞానం. మరి ఏం చేద్దాం ఇప్పుడు? కన్ఫ్యూజన్ అయితే చెప్పండి బాబు అంటారా? కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణానుగ్రహం మరొకటి కాదు. ఇక్కడ కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృత్స్నకర్మకృత్. ఎవడైతే ముందు స్థూలార్థం చేద్దాం. ఎవడైతే కర్మయందు అకర్మను చూస్తాడో, అకర్మయందు కర్మను చూస్తాడో, అంటే ఒకడికే ఆ లక్షణాలు. అంటే కర్మయందు అకర్మ చూసేవాడు ఒకడు, అకర్మయందు కర్మ చూసేవాడు ఒకడు కాదు. వాడొక్కడే కర్మయందు అకర్మను చూసేవాడు. అకర్మయందు కర్మను చూసేవాడు ఎవడో వాడు మాత్రమే బుద్ధిమంతుడు, వాడు మాత్రమే యోగి, వాడు మాత్రమే కృతకృత్యుడు. భగవంతుడు 3 టైటిల్స్ ఇచ్చాడు వాడికి. ఒక్కడికే 3 టైటిల్స్ అండి. 3 టైటిల్స్ ఇచ్చాడు. ఇందులో ఒక్క టైటిల్ అయినా మనం పొందాలనుకోవద్దు. కృష్ణుడి చేసి శభాష్ బుద్ధిమంతుడు అనుకోవాలి కదండి. ఇక్కడ ఆయన అనాలి. అందుకే అర్జునుడు ఆయన భక్తోసి అన్నాడు, సఖాసి నువ్వు భక్తుడివి, నువ్వు సఖుడు అన్నాడు. ఆయన అన్నాడు అది. అంతేగాని నేను భక్తుని కదా అనలేదు. అది తెలుసుకోవాల్సింది. మనం బుద్ధిమాన్ యుక్త కృష్ణకర్మవిత్ అనాలంటే మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. అవేమిటి? 2 లక్షణాలు. ఎంత సులభం, ఇన్ని అనుకున్నాను, 2 కర్మని అకర్మ. కర్మలో అకర్మను చూడడం, అకర్మలో కర్మను చూడడం, ఇంతే. ఇదేం కన్ఫ్యూజన్ కాదండి. చాలా తేటగా చెప్తున్నాడు, జాగ్రత్తగా పరిశీలిద్దాం. కానీ పదునుగా ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ మొదట చెప్పినప్పుడు అకర్మకు ఒక అర్థం ఉంటుంది, 2వ దానిలో అకర్మకి ఇంకొక అర్థం ఉంది. ఇది తెలియాలంటే పై శ్లోకాల నుంచి వస్తే అర్థమైపోతుంది. అందుకే అక్కడ మాటికి ఉదాహరణలతో సహా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కర్మ అంటుకోకుండా చేయడం ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే ఇది అర్థం అవడం కోసం. జాగ్రత్తగా వింటే సిద్ధమే కదా.
కర్మలో అకర్మని చూడడం ఏంటి? ఇప్పుడు కర్మ చేసేది ఏమిటో చెప్పండి మీరు. మనం ఇంతవరకు విన్నదాల నుంచే మనం రావాలి. అందుకే ఈయన 4వ అధ్యాయంలో 18 శ్లోకం చెప్పాడు, కానీ మొదటి అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పలేదు. అంటే ఇన్ని అధ్యాయాలు ఓపిగ్గా చిత్తశుద్ధిగా ప్రవచనమైపోయిన వెంటనే మా గోల మాది అనుకోకుండా శ్రద్ధగా విన్నట్లయితే ఈ శ్లోకం ఎక్కిపోతుంది. ఇక్కడ కర్మలో అకర్మను చూడడం అంటే ఏమిటి ఇది చెప్తున్నాడు. అంటే కర్మ చేసేది ఏమిటి ఇప్పుడు చెప్పండి. ఇక్కడ కర్మ చేసేది దేహమే. దేహం అనగానే బాహ్యేంద్రియాలే కాదు, మనస్సు కూడా కర్మ చేస్తుంది. మనస్సు సూక్ష్మేంద్రియం, మనస్సు కూడా ఇంద్రియమే. అంటే దేహేంద్రియ సంఘాతం అన్నాడు. దేహము ఇంద్రియము, ఇంద్రియాలతో కూడినటువంటి దేహం. ఇంద్రియం అంటే అంతఃకరణ బహిష్కరణాలు అన్ని కలుపుకునే దేహం. మొత్తం నేను కలిపేసి దేహం ఒక పక్కకు తోసారు. మరి నేనేవాడిని ఇది చెప్పు. ఇక్కడ నువ్వు అనుకుంటున్నదంతా తీసేసి అదొక గుంపుగా తోసేశాడు. ఇప్పుడు దేహేంద్రియ సంఘాతం అనేసాడు. అలాగే మనస్సు కూడా ఇంద్రియమే అనేసాడు. ఇప్పుడు నేను ఎవరిని ఆలోచించు. ఇవన్నీ నేను అనుకుంటూ ఒకడున్నాడు చైతన్యం. వాడు నిజంగా చేస్తున్నాడా? దీనికే మనం మొన్న ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. దీపం, కాంతి, గోడ. ఆ ఉదాహరణ అప్లై చేసుకుంటే చాలు. లోపల ఏ ఆత్మ అనేది ఒకటి ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయో అది ఇప్పుడు ఒక వస్తువు అయిపోయింది. ఇవన్నీ కలిపి ఒక వస్తువు అయిపోయింది. ఈ డివిజన్ మీరు అర్థం చేసుకోవడానికి చేసేది తప్ప డివిజన్ ఇక్కడ లేదు. ఉంటే మనం వినడానికి ఒక్కడు ఉండడు. దేహం పాటికి దేహం, ఆత్మకి పాటి ఆత్మ అయిపోతే ఇక్కడ వినడానికి ఎవడున్నాడు, చెప్పేవాడు ఎవడున్నాడు. ఆ రెండు కలిస్తేనే యాక్షన్ అనేది. కానీ కర్మ అనేది ఎప్పుడు, యాక్షన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? దేహేంద్రియాలతో ఆత్మ ఉన్నప్పుడే కర్మ అనేది ఏర్పడింది కదా. కానీ కర్మ చేసేది ఏది? మళ్ళీ ఆలోచించమని చెప్పినాడు. దేహేంద్రియాలే కర్మ చేస్తున్నాయి. ఆత్మ తింటోందా? ఆత్మ తినట్లే, శరీరమే తింటోంది, శరీరం అనుభవిస్తుంది. శరీరంతో కూడిన మనస్సు ఇది బాగుంది, ఇది బాగోలేదు, సుఖం, ఇది దుఃఖం ఉంటుంది. నేను తింటుందా అనే ప్రతిసారి అనుభవం అర్థం చేసుకోండి. తింటంటే అనుభవం. కానీ ఇంద్రియాలతో అనుభవిస్తూ ఇది సుఖం దుఃఖం అనుకుంటుంది మనస్సు. కానీ ఆత్మ అనేది మొన్న మనం చెప్పుకున్న ప్రకారంగా ఇంద్రియాని పరాణ్యా ఇంద్రియభ్య పరమ మనః మనసస్థ పరా బుద్ధికి ఏ బుద్ధే పరతస్సు సహా. ఇప్పుడు నువ్వు ఎక్కడ నిలబడిపోవాలి? ఇప్పుడు ఆత్మయందు నిలబడాలి కదా. ఆత్మయందు నేను నిలబెట్టాలి అంటే ఆత్మ అకర్త, ఆత్మ ఉనికి చేతని ఇదంతా జరుగుతోంది. ఇక్కడ ఇప్పుడు కర్మ జరుగుతోంది, కానీ అకర్మ అంటే ఆత్మ ఏ కర్మ చేయడం లేదు. అందుకే చేస్తున్న కర్మలో ఏ కర్మ చేయని ఆత్మనే నువ్వు చూడు. అంటే అర్థం నేను కర్మ చెయ్యటం లేదు అని కర్మ జరుగుతున్నప్పుడు నువ్వు పరిశీలించు. ఇది చెప్తున్నాడు. అందుకే కర్మని అంటే కర్మ అంటే దేహేంద్రియ సంఘాతంతో చేస్తున్నప్పుడు ఇది నేను చేస్తున్నాననే భ్రాంతి ఏదైతే ఉన్నదో అది కర్మలో కర్మను చూడడం. కానీ ఇది నేను చెయ్యడం లేదు అనుకుంటూ చూడడం, సాక్షిభూతంగా చూడడం ఏదో అది కర్మలో అకర్మని చూడడం. ఇది చక్కగా చెప్పాడు ఇక్కడ. అందుకే ఆత్మయందు అకర్మభావం, దేహాదుల యందు కర్మభావం. ఇది తెలుసుకోవాల్సింది. పనిచేసేది ఇది కాదు. ఉదాహరణకి లోకంలో కూడా మనం ప్రయాణం చేస్తూ ఉంటే, ట్రైన్లోనో దేనిలో వెళుతూ ఉంటే చెట్లు కదిలిపోతుంటాయి. కదులుతున్నాయా? కదులుని చెట్లు కదు బండి, కానీ చెట్లు కదులుతున్నాయి. చూసారు ఎలాగా అంటే అజ్ఞానమే. లోకంలోనే నీ కంటికి కనబడుతూనే ఒక కదలంది కదులుతున్నట్టు కనబడుతుంది, కదిలేది కదలనట్టు కనబడుతుంది. మీరు ట్రైన్లో కూర్చొని అలా కింద చూడండి, కదులుతున్నట్టే కనబడుతుంది. అలాగే ఉంటుంది ఇక్కడ. అంతేకాదు మనం ఒక ఊరు నుంచి మరొక ఊరిలోకి వెళ్తాం. ఆ ఊరు నుంచి ఊరికి వచ్చానండి, నువ్వు రాలే, బండి వచ్చింది అక్కడికి. కానీ బండి వచ్చినా నువ్వు వచ్చానని నీ ఎందు ఆరోపించుకుంటున్నావు. అలాగే కదలని చెట్లని కదులుతున్నాయని ఆరోపించుకుంటున్నావు. అలాగే పనిచేస్తున్న ఇంద్రియాలను చూసి నేను చేస్తున్నాను అనేది ఆరోపించుకుంటున్నావు. ఇది తెలుసుకో. ఇక్కడ నేను చేస్తున్నది ఆరోపణ చేసుకుంటున్నావు, కానీ నువ్వు నిజానికి చేయటం లేదు. ఇది తెలియాలి. అందుకే ఆత్మయందు అకర్మ బుద్ధి నుంచిన వాడు బుద్ధిమంతుడు అన్నాడు. ఇక్కడ అకర్మ బుద్ధి ఆత్మయందు ఉండాలి. అంటే కర్మ చేస్తున్న దేహేంద్రియములు వేరు, నేను వేరు. కానీ కర్మ చేసే దేహేంద్రియములు చెయ్యకుండా ఉన్నది నేను. కనుక కర్మ చేస్తున్న కాలంలోనే నేను చెయ్యడం లేదని ఎరుకతో జరుగుతున్న కర్మని సాక్షిగా చూడగలగాలి. దేహేంద్రియములు ప్రారబ్ధవశాత్తు ప్రకృతజైర్గుణై వాటి యందు ప్రవర్తిస్తూనే వెళ్ళిపోతుంటాయి. ఊపిరి తీసావు. అందుకే ఇక్కడ కర్మ గురించి చెప్పేటప్పుడు భగవత్పాదులు వారు అంటారు, ఇవి క్రియతే ఇది కర్మ అన్నాడు. ఇక్కడ చేసే ప్రతి కర్మని క్రియను. ఊపిరి తీస్తున్నావు అనుకుంటూ తీస్తున్నావా? నేను ఇప్పుడు ఊపిరి తీసాను, 6:30 నుంచి 8:30 వరకు ఊపిరి తీస్తున్నాను, ఆగిపోతే చెప్పండి అని పక్కవాడికి చెప్తావా? జరిగిపోతుంది. ఇక్కడ కళ్ళు చూస్తున్నాం, శరీరం పనిచేస్తుంది, కొందరు నిద్రపోతుంటారు, దాని పని చేస్తుంది ఇక్కడ. కానీ ఇవి జరుగుతున్నాయి. జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావునా లేదు? ఇక్కడ అక్కడే మీరు కొంచెం ఆలోచిస్తే దేహానికి మీకు ఉన్నటువంటి వ్యత్యాసం తెలుస్తుంది. కనుక అకర్మ అనేది ఆత్మ, కర్మ చేసే దేహం అని భేదం కలిగి ఉండడమే కర్మయందు అకర్మ చూడడం. అంటే దేహేంద్రియములు వాటి మానాన వాటి పనులు చేస్తున్నప్పటికీ అది నేను చెయ్యడం లేదని యథార్థ జ్ఞానాన్ని కలిగి ఉండడమే అకర్మయందు కర్మను చూచుట. యథార్థ జ్ఞానం ఎప్పుడు జరగాలి?
నీ శరీరం కర్మ చేస్తున్న స్థితిలోనే నీకు వివేకం కలగాలి. ఇక్కడ కర్మయందు అకర్మ చూచుట అంటే కర్మాదులు దేహేంద్రియములు చేస్తూ ఉన్నాయి, నేను చేయడం లేదు, నా ఉనికి చేతనే అవన్నీ చేస్తున్నాయి. ఇది ఇంకా చిన్న ఉదాహరణ. ఒకటి దీపం వెలిగించాడు, ఆ దీపంలో ఒక ఆయన పేకాడుతున్నాడు, ఒక ఆయన భగవద్గీత చదువుకుంటున్నాడు, ఇంకొక ఆయన మంచి నవల చదువుకుంటున్నాడు, మంచి హారర్ నవల. వీడికి చెమట్లు పట్టేస్తున్న హారర్ నవల చదువుతూ, వీడు గీత చదువుతున్నాడు, శాంతిగా ఉన్నాడు, వీడు పేకాట ఆడుతున్నాడు. అవునా? అప్పుడు దీపం అక్కడ ఉందండి. ఈ దీపం లేకపోతే మూడింట్లో ఏం జరుగుతుంది? మూడు జరగట్లేదు. దీపం లేకపోతే చదవడం లేదు, గీత చదవడం లేదు, నవల చదవడం లేదు, పేకాడడం లేదు. ఈ మూడు జరుగుతున్నాయంటే కారణం దీపం. కనుక దీపం అనే కాంతి వల్ల మూడు జరుగుతున్నాయి. కనుక పేకాటాడే పాపము, హారర్ నవలు చదివేటువంటి ఆందోళన, గీత చదివే జ్ఞానము ఆ దీపకాంతికి లభించును. ఎందుకంటే లభించో అదే కదా వీళ్ళు చూపిస్తున్నటికి లభించవు. ఇప్పుడు ఆ దీపకాంతే లేదనుకుందాం, మూడిట్లో ఏదైనా జరుగుతుందా అంటే దీపకాంతి లేకపోతే మూడి జరగట్లేదు, కానీ దీపకాంతి ఉన్నా జరుగుతున్నాయి. కనుక ఈ పాపం అంతా ఎవరిది? పాపమో పుణ్యమో? దీపకాంతి. గీత చదివిన పుణ్యం ఇది దీపకాంతిదే అంటావా నువ్వు? కాదు కదా. అదేవిధంగా ఆత్మరూపమైన దీపం దగ్గర నేననే కాంతి ప్రసరించడం చేత దేహం అనేటువంటిది, బుద్ధి అనేది, మనస్సు అనేది పనిచేస్తుంది కానీ వీటికి కర్త కాదు. దీపకాంతి ఎలా కర్త కాదో అలాగా. కానీ ఈ కాంతి వెంటనే ముక్క తీ అట్నుంచిటు అని చెప్తుందా? ఆ గీతలో అధ్యాయం చాలా బాగుందని చెప్తుందండి. ఇక్కడ హారర్ నవలు చదువుతుంటే నా వణుకు పుడుతోంది సుమా అని కాంతి అంటుందా? అన్నది ఇక్కడ. అంటే కాంతి వల్ల ఈ కర్మ జరుగుతున్నప్పటికీ కూడా ఆ కాంతి అకర్మగా జ్యోతితో ఎలా కలిసి ఉన్నదో, నీ ఉనికి చేత ఈ శరీరం అంతా నడుస్తున్నప్పటికీ కూడా నువ్వు ఈ కర్మ వికారము లేని అకర్మ లాంటి దీపంలా ఉన్నావు. ఇది తెలుసుకో. ఇది కర్మయందు అకర్మ చూచుట అనే దానికి అర్థం అండి ఇక్కడ. మరి అకర్మయందు కర్మ చూచుట ఏమిటి? దీనితో కర్మలు మానేయాలండి, అప్పుడే శాంతి ఉంటుంది. అంటే కర్మలు మానేయడం అనేది కర్మేనా ఆయన తెలుసుకోన్నాడు ఇక్కడ. అకర్మయందు కర్మ చూచుట అంటే ఆ కర్మ మానేయడంలో కూడా కర్మ ఉందని తెలుసుకోన్నాడు ఇక్కడ. కర్మ మానేయడంలో కర్మ ఉంది, అవునా లేదా? ఒక ఆయన అన్ని పనులు మానేసి కూర్చున్నానండి అన్నాడు, కూర్చోవడం కూడా కర్మే, అదే తెలుసుకోన్నాడు ఇక్కడ. కర్మ మానేయడం కూడా కర్మే. అక్కడ అకర్మకి అర్థం కర్మకు అంటనితనం, ఇక్కడ అకర్మకి అర్థం కర్మ మానేయడం. ఇది ఎలా మీ ఇష్టానుసారం చెప్తారంటే పైన ఆయనే చెప్పాడు కర్మ వికర్మ అకర్మ, దాన్ని బట్టి ఇక్కడ చెప్పుకోవాలి ఇక్కడ. అందుకే భగవత్పాల్ వారు చాలా చక్కగా ఇక్కడ చెప్పింది ఏంటంటే, నన్ను అకర్మైవ పరమార్థత సత్, పరమార్థంగా అకర్మ మాత్రమే సత్యం. మొదటి వాక్యానికి కర్మలో అకర్మను చూడడం అన్నప్పుడు భగవత్పాల్ వారి భాష్య సహాయం తీసుకుందాం. కర్మలో అకర్మ చూసావు, ఎందుకంటే అకర్మైవ పరమార్థత సత్, అకర్మే పరమార్థత సత్. పరమార్థ దృష్టిలో చెప్తే అకర్మ సత్తు. అందుకే ఇది పట్టుకుని ఏంటని మీరు అలా అంటారు, వ్యవహారంలో కనబడట్లేదు అంటే ఆయనే చెప్తున్నాడు, వ్యవహారంలో అది కనబడదు, పరమార్థంలో కనబడుతుంది. నీకేం కావాలి? పరమార్థమేక. కనుక పరమార్థత సత్ బ్రహ్మ, అది కర్మవత్తవ భాసతే. ఆ ఆత్మయే అన్నీ చేస్తోంది అనిపిస్తుంది. ఇది ఎలాంటిదంటే దీపమే పేకాట రెడీ అంటుంది, గీత చదువుతున్నట్టు అనిపించడంలాగా. అందుకే కర్మవత్ అవభాసతే మూఢదృష్టే లోకస్య. కానీ మూఢదృష్టి కలిగిన లోకులకి ఆత్మయే అన్ని చేస్తుంది అనిపిస్తుంది. ఆత్మయే అంటే నేనే ఇవన్నీ చేస్తున్నాను అనిపిస్తుంది. ఆత్మశబ్దానికి ఇది అర్థం. తథా కర్మ ఇవ అకర్మవత్, అంతేకాని దేహాదులు ఏమీ చేయట్లేదు అనిపిస్తుంది మరొకటి, అది తప్పే. దేహాదులు ఏమీ చేయట్లేదు అనిపిస్తుంది. తత్ర యథాభూత దర్శనార్థం మాహ భగవాన్. దీన్ని విపరీత జ్ఞానం అంటారు. చెయ్యంది చేస్తున్నట్టు, చేస్తున్నది చెయ్యనట్టు కనబడ్డం. కనుక నా ఇంద్రియాలు పాపమా ఇక నేనే వీటిని కనిపిస్తున్నాను కదా, ఇంద్రియాలే పనిచేస్తున్నాయి. నేననేటటువంటిది బుద్ధి రూపమైన ఒకనొక చైతన్యం, అది ఇంద్రియాలను పట్టుకుని నేను 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 అంటున్నాయి. కానీ బుద్ధిరూప చైతన్యానికి యో బుద్ధే ప్రతస్థ ధియో యోన ప్రచోదయాత్ అని ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని ప్రయత్నం చేయాలి. రోజు జపం చేసినప్పుడు అదే చేస్తున్నామండి. బుద్ధిని కూడా ఏది ప్రేరేపిస్తుందో అది అనుకోవడంలోనే బుద్ధిని అది తగలగానే బుద్ధి ఒక్కసారి యాక్టివ్ అయిపోయి శరీరాన్ని ప్రేరేపణ చేస్తుంది. అవి కలిసి కర్మలు చేస్తున్నాయి. ఇది కానీ అది కేవలం శక్తి ప్రధానంగా ఉన్నది. ఇది చెప్తూ నచ అత్ర కర్మాధికరణం అకర్మ అస్తి. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది, కర్మలో అకర్మను చూడు, అకర్మలో కర్మను చూడు అంటే కర్మలో అకర్మ, అకర్మలో కర్మ కొండలో రేగుపళ్ళు పెట్టినట్లుండవు అని చెప్పాడు ఇక్కడ శంకర భగవత్పాదవారు. అకర్మలో కర్మ అంటే అకర్మలో కర్మ కొండలో రేగుపళ్ళు పెట్టినంత స్పష్టంగా కనబడుతుందండి. కొండలో రేగుపళ్ళు అంటే రేగుపళ్ళు కొండ తేడా తెలుస్తుంది, ఇక్కడ తేడా తెలియదు. అందుకే ఇంత వివరణ అవసరం వచ్చింది. అలాగే అకర్మలో కర్మ, కర్మలో అకర్మ అనగానే కొండలో రేగుపళ్ళులా నువ్వు చెప్పకు అన్నాడు. ఆ మాట భగవత్పాదవారు ఇచ్చిన ఉదాహరణ. నచ అత్ర కర్మాధికరణం అకర్మ అస్తి కుండే బదరాణివా. నా అకర్మాధికరణం కర్మ అస్తి. ఇది విపరీత
గ్రహణం అన్నాడు. దీన్ని ఒకదాన్నొకటి అనుకోవడానికి విపరీత గ్రహణం అంటే యథా మృగతృష్టికాయాం ఉదకం సుక్తికాయాం వా రజతం అన్నాడు. ఇక్కడ ఎండమావుల్లో నీరు వలే ముచ్చపు చెప్పులో వెండి వలే అని చెప్పాడు ఇక్కడ. అంతేగాని కొండలో రేగుపళ్ళ వలే కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఎండమావులో నీరు ఉందా? ఉన్నట్టు కనబడుతుంది. అందుకే నేనే కర్మ చేస్తున్నాను అని శరీరంతో కలియడం వల్ల అనుకుంటున్నావు, కానీ నిజానికి ఏ కర్మ చేయట్లేదు. మరి చేస్తున్నాను అనిపిస్తున్నదే, ఎండమావుల్లో నీరు ఉన్నట్టు అనిపించినట్లు. అది చెప్పాడు ఇక్కడ. అలాగే సుక్తికాయాం రజతవత్, ఈ సుక్తి రజత మృగతృష్ణ రజ్జుసర్పభ్రాంతి ఇవన్నీ వేదాంతంలో సాధారణంగా వాడు ఉదాహరణలు. ఇవన్నీ కూడా ఈ విధంగా చెప్తూ అసలు నీ స్వరూపం ఏమిటి, ఇక్కడ లక్ష్యం ఏంటి, నువ్వేమిటో చెప్పడం లక్ష్యం కనుక నీ అసలు స్వరూపం ఏంటి ముందే చెప్పాను 2వ అధ్యాయంలో. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం నా జాయతే మ్రియతేవా కదాచిత్. నేను అతీతుణ్ణి, నాకు చావు పుట్టుకల్లో, ఇది నీ అసలు స్వరూపం. చావు పుట్టుకలు కలిగిన దేహం, కానీ చావు పుట్టుకలు ఆకలి దప్పికలు సుఖదుఖాలు కలిగిన దేహాలతో చావు పుట్టుకలు లేని సుఖదుఖాలకు అతీతమే నువ్వు మమేకమైపోయి నేను పుడుతున్నాను, నేను చస్తున్నాను, నేను సుఖపడుతున్నాను, దుఃఖపడుతున్నాను అంటున్నావే. తప్పు కదా అంటే, తప్పు కదా అంటే ఏంటి? కర్మలు కనబడుతున్నాయంటే అవి నీ కర్మలు కావయ్యా, వాటి కర్మలు. నువ్వు మాత్రం చావు పుట్టుకలు లేని వాడివి, నువ్వు శుద్ధుడివి. నువ్వు ఉండడం వల్ల జరుగుతున్నాయి కానీ వాటిలో నువ్వు లేవు, ఇది తెలుసుకో అని చెప్తూ కర్మలు అకర్మను చూడడం అంటే ఇది. అకర్మలో కర్మను చూడడం అంటే నేనేమీ చెయ్యడం లేదు అనుకున్నట్టు ఒక ఆయన. నేనేమీ చేయడం లేదు అన్నా నువ్వు చేస్తున్నావనే అర్థం అన్నాడు ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే కర్మరహితే అవిక్రియ ఆత్మని సర్వై అధ్యస్తం యతక పండితోపి అహంకరోమి. పండితుడు కూడా నేను చేస్తున్నాను అంటాడు, నేను చేయడం లేదు అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ అకర్మ అంటే తూష్ణీం అకుర్వన్ సుఖం ఆసే. ఇవాళ నేను ఏ పనులు చేయకుండా హాయిగా కూర్చున్నానండి అన్నాడు ఇక్కడ. అంటే వాడు ఏ పనులు చేయలేదు కదా, కానీ కూర్చోవడం అని పని చేశాడు కదా అన్నాడు ఇక్కడ. దీనికి ఒక వేదాంతి ఎంత చక్కగా చెప్తారంటే, చెయ్యి ఎత్తేవు కర్మ, చెయ్యి దించేవు కర్మ, చెయ్యి ముడుచుకున్నావు ఆపేసావు, ఎత్తడం దించడం మానేసావు. ఎత్తడం దించడం మానేసావంటే ఉన్నదొన్నట్టు ఉంచావు, అది కర్మే అన్నాడు ఇక్కడ. కనుక కర్మ మానేయడం కూడా కర్మే. సైకిల్ తొక్కడం ఎలాంటి కర్మ, బ్రేక్ వేయడం కూడా అంతే, అది కర్మయే అన్నాడు ఇక్కడ. కర్మ మానేసావు కానీ ఒకదాని కర్మ మానేసావు, ఎన్ని ఆపుగలవు. కానీ కర్మ నేను మానేశాను అనడం కూడా ఇంద్రియ తాదాత్మ్యం వల్లే జరిగింది. జాగ్రత్తగా చూడండి, కర్మ నేను చేసేననేది ఇంద్రియ తాదాత్మ్యం వల్లే కలిగింది, కర్మ నేను చెయ్యడం లేదనేది ఇంద్రియ తాదాత్మ్యం వల్లే కలిగింది. కానీ కర్మ నేను చెయ్యడం లేదనే దానిలో కూడా ఇంద్రియములకు కర్మ ఉందని తెలుసుకో. అదే అకర్మయందు కర్మని చూచుట అని అర్థం ఇక్కడ. అంటే కర్మ మానేసేను అని అంటున్నప్పుడు అది ఇంద్రియ దృష్టే, కానీ కర్మ మానేయలేదు. మానేయడం అనే కర్మ అక్కడ ఉంది, తెలుసుకో ఇక్కడ. అందుకే కర్మ సన్యాసం వేరు, కర్మ మానేయడం వేరు, రెండుకి తేడా తెలియాలి ఇక్కడ. కానీ అకర్మలో కర్మ చూడడం అంటే తెలిసింది కదా ఇక్కడ. పని మానేయడంలో కూడా మానేయడం అనే కర్మ ఉందయ్యా, ఇది తెలుసుకోవాల్సినది. అంటే చెయ్యడం మానడం అనేటువంటిది, చెయ్యడం అంటే కర్మని, మానడం అకర్మ. కానీ అకర్మ అనగానే అకర్మకు ఒక అందులో కూడా కర్మ ఉంది కనుక చెయ్యడము మారడము కూడా కర్మకి సంబంధించిన విషయాలే. ఇవి అవిద్యలో ఉన్నంతకాలం ఉంటాయి. ఇది నేను చేశాను, ఇది నేను చెయ్యడం లేదు. ప్రతివాడి 2 మాటలే అంటాడు, అవునా లేదండి? ఏమంటే పుస్తకం చదివారా? చదివాను. చదవలేదా? చదవలేదు. 2 ఉంటాయి ఇక్కడ. అంటే చదవలేదు అనేది మానేయడం, చదివాను అనేది చెయ్యడం, ఈ 2 కూడా కర్మలో భాగాలు అవునా కదా? ఇది ఆలోచించవలసింది అంటున్నాడు ఇక్కడ. కానీ ప్రతి మానవుడు దేహేంద్రియాలతో అనే మాటలు 2, చేస్తున్నాను మానేస్తున్నాను. ఈ చేస్తున్నాను అనేటప్పుడు నీ అసలు స్వరూపం ఏమీ చేయడం లేదని తెలుసుకో. ఈ ఏమీ చెయ్యలేని లేనిది ఆత్మ యొక్క విషయం. కానీ దేహం ఏమీ చేయడం లేదు కనుక నేను ఆత్మని అనుకోకు. ఆ చెయ్యడం లేదనే విషయం కూడా దేహానికి తెలుసుకో ఇక్కడ. కనుక ఆత్మ యొక్క నేనేమీ చెయ్యడం లేదనే స్థితి వేరు, దేహం నేనేమీ చేయడం లేదు అనుకోవడం వేరు, రెండింటికి తేడా ఉన్నది ఇక్కడ తెలుసుకో. కానీ మొదట చెప్పిన కర్మని అకర్మ అన్నప్పుడు అకర్మ శబ్దం ఆత్మపరంగా వాడబడింది. కానీ కర్మ చేస్తున్న ఇంద్రియాదులు నేను కాను అనుకోవడమే కర్మయందు అకర్మను చూడడం. ఇన్ని కర్మలు చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా నేనేమీ చేయలేదు, నాకేమీ అంటట్లేదు అనుకోగలగాలి. ఆ స్థితిని కర్మయందు అకర్మ అన్నారు ఇక్కడ. అలాగే దేహాదులు ఏవీ చేయకుండా ఉన్నాయి కనుక నేనేమీ చేయట్లేదు భ్రాంతి చెందకయ్యా, అకర్మస్థితిని పొందేను అనుకోకు. ఏమీ చెయ్యకపోవడం కూడా కర్మలో భాగమే, ఇంద్రియాలతో సంబంధించిందే గనక అది అకర్మస్థితి అనుకోకు, అది కర్మస్థితి అని తెలుసుకో అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి చెయ్యడం చేయకపోవడం కూడా లేని ఆత్మ ఏదో అది నేను తెలుసుకో, అది నైష్కర్మ్యం అన్నారు ఇక్కడ. అది తెలుసుకోవాలి ఇక్కడ. అది కర్మని అకర్మ, అది ఎక్కడికో పారిపోవడం కాదు. నిన్నేం చెప్పాను, పూర్వీకులందరూ చేసిన పని చేయమన్నాను, అదే సమయంలో ఫలాకాంక్ష లేకుండా నిస్పృహగా చేయమన్నాను. ఫలాకాంక్ష లేకుండా నిస్పృహగా చేస్తేనే అంటుకోకుండా ఉండడం అవుతుంది. ముందు ఫలాన్ని అంటుకోకు, నేను చేస్తున్న అహంకారాన్ని అంటుకోకు. చేయించేవాడు ఒకడు ఉన్నాడు అన్నప్పుడు దృష్టి వాడి మీదకి వెళుతుంది. అప్పుడు చేయించేవాడు పరమాత్మ అంటే పరమాత్మ యొక్క శక్తినే కదా నేను, కనుక నేను చేయడం లేదని తెలుస్తుంది ఇక్కడ. ఇది గమనించవలసినటువంటి విషయం అండి. సూర్యభగవానుడు ఉదయించాడు,
ఆయన నిజానికి భూమి మీదకి రాడు, అవునా లేదా? పైన మండలంగా ఉన్నాడు, అలాగే ఉన్నాడు. కానీ ఆయన కాంతి కిరణాలు భూమి దాకా వచ్చాయి. వచ్చినప్పుడు భూమి యందు పువ్వులు వికసించాయి, నీళ్లు వేడెక్కాయి, మనుషులందరూ లేచారు. కనుక ఇందరూ లేవడానికి కారణం, ఈ వికసించడానికి కారణం ఎవరు? సూర్యుడు, సూర్యకాంత, సూర్యకాంతి కదా. కనుక ఈ వికసింపజేయుట, నిద్రలేపుట, నీళ్లు ప్రవహించి వేడెక్కుట, ఇవన్నీ చేసిన వాడెవడు కదా? సూర్యుడు కదా. చేశాడా? మీరు ఇప్పుడు చెప్పండి, ఇక్కడ సూర్యుడు చేశాడా ఇవన్నీ కూడా? ఒక్కసారి ఆలోచించండి. చాలా సులభమైన ఉపమానం అండి ఇక్కడ అర్థం చేసుకుంటే. సూర్యకాంతుడు సూర్యుడేగా. సూర్యకాంతి వేరు, సూర్యుడు వేరా? అంటే అకర్మ సూర్యుడు, ఆయన నుంచి వచ్చే చిక్శక్తి కాంతి, ఆ కాంతితో ప్రపంచమంతా నడుస్తుంది. కానీ ఆ కాంతి లేని చోట ఒక్కటైనా ఉందా? అలాగే పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి నడిపిస్తున్నాడు ఇక్కడ. అలాగే నీలో ఆత్మశక్తి నీ శరీరం అంతా వ్యాపించి నడిపిస్తుంది ఇక్కడ. నీ శరీరం అంతా నీలో ఆత్మ అనే సూర్యుడు యొక్క శక్తి వ్యాపించినప్పుడు, సూర్యకాంతి వ్యాపించగానే పువ్వులు విచ్చుకున్నట్లు నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. కానీ ఆత్మ యొక్క శక్తి అంటే ఆత్మ యొక్క శక్తి అయిన నేననే స్ఫురణే లేకపోతే ఇంద్రియాల పనుల్లో, మనస్సు పనుల్లో, కాబట్టి పనులన్నీ చేసింది ఎవరు? ఆత్మయే కదా. ఉదాహరణకే రండి మీరు, ఇక్కడ మీకు కనబడుతున్నది చూపించాను ఇక్కడ. అందుకేనేమో భగవంతుడు సూర్యుడిని ప్రపంచాన్ని పెట్టాడు, ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికేమో. అందుకే సూర్యకిరణాల నుంచి శక్తి లేకపోతే ఇవేమీ లేవు. అలాగా నీ యొక్క ఆత్మ అనే దాని ఉనికి లేకపోతే శరీరాది క్రియలేవి లేవు. శరీరాది క్రియలేవి లేవు గనక ఆత్మ అనేది ఉండడం వల్లే జరుగుతుంది గనక శరీరాది క్రియలన్నీ ఆత్మకున్నాయి. మరి మీరే అన్నారు ఆత్మ అనేది ఉండడం వల్లనే శరీరాది క్రియలు, సూర్యుడు అనేవాడు ఉండడం వల్లనే ఉన్నాయి కనుక ఎవరు చేస్తున్నాడు? సూర్యుడని టపీమని చెప్పారా లేదా? ఎలాగైతే సూర్యుడు అయిన వాడు ఉన్నాడు గనకనే ఇవన్నీ జరుగుతున్నాయని మీరు చెప్పేశారో, నేను అనేది ఉండడం వల్ల ఇవి జరుగుతున్నాయి కనుక నేనే ఇవన్నీ చేశాను. ఇది అలాంటిదే. అయితే సూర్యుడు కదలకుండా మండల రూపంలో ఉన్నాడు అకర్మ, వ్యాపించి భూమి దాకా ఉన్నాడు కర్మ. కర్మగా ఉన్నప్పటికీ కూడా నా కర్మస్థితి చెదరలేదు. ఇది తెలుసుకో. ఇక్కడ కిరణాలని భూమి మీద ప్రసరింపజేయడం అనేది ఆయన కర్మ, మండలంగా ఉండడం అకర్మ. ఈ రెండు వేరుగా ఉన్నాయా? మీరు కొంచెం పరిశీలించండి ఇక్కడ. అంటే అర్థం అకర్మగా ఉన్నవాడు సూర్యుడే, ఆయన కాంతి అకర్మే, దాని ఉనికి చేతి ఇవన్నీ జరుగుతున్నాయి కర్మలన్నీ కూడా. కానీ ఇవన్నీ జరుగుతున్నా ఆయన వేటికి అంటలేదు, ఆయన కర్త కూడా కాదు. మరి నువ్వు లేకపోతే నువ్వు లేవు కదా, నువ్వు కర్త అంటే అకర్తారం అని వెంటనే చెప్తాడు ఇక్కడ. అలాగే నేను కూడా నా ఉనికి చేతనే. అందుకే భగవత్పాదుల వారు ప్రబోధ సుధాకరంలో సూర్యుడు రాగానే ప్రతివాడు నిద్రలేస్తాడు, వాడి పనులు వాడు చేసుకుంటాడు, రాత్రి పడుకుడిపోతాడు. అంటే చివరికి వచ్చేటప్పటికల్లా పని ఆపేశాడు అంటే పని ఆపేయడం. పని ఆపేసాడు ఎందుకు? పొద్దున్న లేచి వెంటనే పనికి బయలుదేరంటే సూర్యుడు రావడం వల్లే, సాయంత్రం పని ఆపేసాడంటే సూర్యుడు వెళ్ళిపోవడం వల్లే. కానీ రెండింటికి కారణం ఎవరు? సూర్యుడే కదా. కనుక పొద్దున్న లేచి చేసే పాపపుణ్యాలకి బాధ్యుడెవడు? ఉదాహరణలోనే ఎన్నో చెప్తున్నాం. మొదట దీపం కాకపోతే సూర్యుడి దగ్గర తీసుకొచ్చాను ఇక్కడ, అది సరిపోలేదని. ఇది ఆలోచిస్తే ఆత్మతత్వం అర్థమైపోతుంది. సూర్యుడు మండలంలో ఆత్మ ఉన్నది, ఆ శక్తి కాంతిలా శరీరం అంతా ప్రసరిస్తుంది. ఆ కాంతికి విచ్చుకున్న పువ్వుల్లాగా, వేడెక్కే నీటిలాగా, లేచే మనుష్యుల్లాగా శరీరంలో కళ్ళు, కాళ్ళు, చేతులు, మనస్సు, బుద్ధి అన్నీ పనిచేస్తున్నాయి. ఇలాగ అనేక మంది అనేక రకాలుగా పనిచేస్తున్నా అదే కాంతికి ఆ సూర్యుడికి ఎలా అంటలేదో, నా ఇంద్రియాలు నా బుద్ధులు ఇన్ని పనిచేస్తున్నప్పటికీ కూడా అది నాకు ఆత్మకి అంటదు. ఇది తెలుసుకో ఇక్కడ. కానీ అంటని స్థితిలో నేను ఉన్నవాడిని అకర్మ. అలాగే ఉన్నాడు సూర్యుడు, ఏం చెప్పు చెదరలేదు. అకర్మ రూపమైన ఆత్మని నేను. కానీ ఈ కర్మ జరుగుతున్నప్పటికీ నా అకర్మ స్థితి అలాగే ఉన్నది అని తెలుసుకోవాలి. అందుకని సూర్యుడు చూసి అయ్యో పువ్వు విచ్చుకుందే, అయ్యో అది విచ్చుకోలేదు అని అడుగుతాడా? ఆయనకి దానితో మమ లేదు, ఇది నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది లేదు ఉన్నాడు. అలా ఉండడం నేర్చుకో సూర్యుడిలాగా ఇక్కడ. ఆఖరికి కర్మ ఆగిపోయింది, పువ్వులు ముడుచుకున్నాయి, అయ్యి ముడుచుకుపోయాను అని అంటాడు సూర్యుడు. కానీ అది ముడుచుకున్నా ఆయనకు ఒకటే, విచ్చుకున్నా ఒకటే. అనకి కర్మ చేసినా అకర్మ అయినా మానేసినా నైష్కర్మిస్తులో ఉన్న ఆత్మ అలాగే ఉంది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు బుద్ధిమంతుడు, వాడు యోగ్యుడు అని చెప్పాడు.